తిరుమలలో హుండీ ముందు నిలబడినప్పుడు చాలా మంది భక్తుల కళ్ళలో నీళ్లు వస్తాయి. అది డబ్బు ఇచ్చే భావోద్వేగం కాదు, అది సమర్పణ భావం. ఇంకో ముఖ్యమైన విషయం, స్వామివారికి ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నదే ముఖ్యం. ఒకరు కోట్లు ఇస్తారు, ఇంకొకరు ₹1 ఇస్తారు, కానీ స్వామివారికి ఇద్దరూ సమానమే. హుండీ దగ్గరికి వచ్చినప్పుడు భక్తులు ఒక భావనతో నిలబడతారు, స్వామి ఇది నా చిన్న సమర్పణ అని. భక్తులు అక్కడ తమ బాధలను, ఆశలను, కృతజ్ఞతను అన్నింటినీ స్వామివారి పాదాల వద్ద ఉంచి వెళ్తారు. అందుకే తిరుమల నుండి బయటకు వస్తున్నప్పుడు వారి ముఖాల్లో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. అది స్వామివారి ఆశీర్వాదం. భక్తితో ఇచ్చినది చిన్నదైనా స్వామివారి అనుభవం మాత్రం అపారంగా ఉంటుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి హుండీ మనకు కనిపించే ఒక సాధారణ పెట్టె మాత్రమే, కానీ ఆ హుండీలో పడేది డబ్బు కాదు, భక్తి, విశ్వాసం, కృతజ్ఞత. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తన జీవితంలోని ఒక భాగాన్ని స్వామివారికి అర్పిస్తాడు. కొందరు కొంచెం ఇస్తారు, కొందరు ఎక్కువ ఇస్తారు, కానీ స్వామివారి దృష్టిలో అందరూ సమానమే. శ్రీవారి హుండీ మనకి చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, ఇవ్వడం అంటే కోల్పోవడం కాదు, ఇవ్వటం అంటే పొందటానికి మార్గం. భక్తితో ఇచ్చిన ప్రతి సమర్పణ స్వామివారి అనుగ్రహంగా తిరిగి మన జీవితంలో వెలుగును నింపుతుంది. అందుకే భక్తులు అంటారు, మేము కొంచెం ఇచ్చాం కానీ స్వామివారు ఎంతో ఎక్కువ ఇచ్చారు. భక్తితో అర్పించండి, అనుగ్రహంగా మారుతుంది. స్వామివారి